యూకేలో నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే ఏ జీవి అయినా పుట్టి హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్కారం, బాగున్నాను సార్. నన్ను బాగున్నా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. మీరు ఫోన్ సార్ గుర్తుపెట్టుకొని మంచిగా అంటే మీరు మిస్డ్ కాల్ అలా పెట్టుకుంటాను సార్, నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్. ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, అందువల్ల నాకు కుదిరి చావదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాను సార్. నేను మంచి ఇక్కడ అదేంటి ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర సోలాపూర్ కు వచ్చిందా సార్? ఓ మహాలక్ష్మి, ఓకే ఓకే. మహారాష్ట్ర సోలాపూర్. అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాను సార్. చిన్నప్పుడు కాదు, అయ్యో నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి 15 రోజులకు ఒకసారి. చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్. అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు. మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక 20 మందిని కాశీకే తీసుకెళ్ళింటాయి. ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక 10 years కింద. 10 years, ఓకే. అంటే నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్. ఎందుకు వచ్చిందంటే అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల, ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో, చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది ఉంది. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా? మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు, మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది? బైపాస్ సర్జరీ సార్. ఓకే, బాగున్నారు సార్. ఇప్పుడు బాగున్నారా? బాగున్నారు కదా, మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే ఓకే ఓకే. మీరు ఉండేది హైదరాబాద్ లోనేగా? నేను గద్వాల సార్ ఉండేది, అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా. ఓకే, ఇల్లు ఉంది. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్. మీరు ఒక్కసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో సార్. బైపాస్ సర్జరీ గురించా? అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా వారి యొక్క సర్జరీ అయిపోయింది, మంచిగానే ఉన్నాడు. అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మా ఇంట్లో అందరూ కూడా మా మదర్ తో సహా హైందవులో మేమంతా. అందరు ఎవరు కాదు సార్, హిందువు కానివాడెవడు? నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దే ఏంటి బలివాది సార్. మూలం ఎక్కడ పోతుంది సార్, ఎవడో గేలం అయితే. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయిన ఒక 2 days చేతులు ఎత్తేసారు డాక్టర్లు. అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, ఇంత అమౌంట్ అని. చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక సైడ్ ఒక్కొక్కరు, ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ గా చెప్తున్నా, అబద్ధం ఏం లేదు, ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళె బిల్ల ఏడ్చుకుంటుంటే, ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఆధారం లేదు కుటుంబానికి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? వారమైంది. ఆయన భూమి మీద నౌకలు ఉన్నాయి మొత్తానికి, అంతే కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు, దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు. దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. చదువు వినాలి, మీ మాటనే విన్నాను, వినాలి. నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతను మాటలన్నీ విన్నానా. సో చావు అనేది ఎవరికైనా వస్తుంది. ఏది దేవుడు లేడు అన్నోడికి వస్తుంది, దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది. ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు, అదేం లేదు. యేసు ముసలి గారు సార్, నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్, యలమంది గారు చెప్పండి సార్. మీరు నేను చెప్పే 2 మాటలే చెప్తా, ఎక్కువ చెప్పను. పోనీ చెప్పండి సార్. ఏమండి, మా ప్రభు మాకు చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువు ప్రేమించమని చెప్పిందంటే ప్రేమిస్తున్నారా?
నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువు ప్రేమించమని చెప్పి మేము ప్రేమిస్తు- కాదు శత్రువు కూడా ప్రేమిస్తున్నామండి మేము. ప్రేమిస్తున్నారా? అలా ఏదైనా రుజువు ఉందా సార్? రుజువే కావాలండి. అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో, మన ఆస్తులు మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినాయో తెలుసు. ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రులు? ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెడుతుంది. బాగున్నారా మీరు? సార్ చాలా బాగున్నాం, సంతోషంగా ఆనందంగా ఉన్నాను సార్. మీరు హైదరాబాద్లో ఉన్నా, మీరు ఎక్కడున్నారు సార్? సార్ ఏం చెప్పాలా? ఇందాక ఫోన్ చేశారు. నాకు ఏంటంటే మీరు అసలు గ్రంథం చదవకుండా ఏం గ్రంథం సార్? బైబిల్ మీరు చదివారా సార్? చదువుతున్నాం కదండి. కాదు, మీరు మొత్తం చదివారా? నేను చదివాను. హెచ్కేఎల్ 23లో ఏముంటుంది సార్? ఏముంటదండి? పరమగీతం 8:8లో ఏముంటుంది? మార్క్ 16:16లో ఏముంటుంది? మీరు ప్రతిసారి యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, డేట్ ఎప్పుడు పుట్టాడు, అది ఇది అని. నా నోరు మోయించచ్చుగా మీరు. నా నోరు మోయించండి. ఏమని డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను. డేట్ చెప్పేస్తే డిసెంబర్ 25 అని, కిస్మిస్ అని, నేడు వాడు పుట్టెను అని గోడల మీద స్టిక్కర్ అని చెప్తున్నారు. ఆ నేడు ఆ బైబిల్లో చూపించండి, మీకు డబ్బులు కూడా ఇస్తాం. నేడని ఎవరు చెప్తున్నారు దాన్ని? ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. మేము చెప్పామా? ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ 25 పుట్టాడని? అతను డిసెంబర్ నెలలో పుట్టాడు. మొదటి రోజు కాలు బయట పెట్టాడు, రెండో రోజు వేలు బయట పెట్టాడు, అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. గోదావరి గొర్రె ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారి మాట ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? అంతే కదా, డేట్ లేదు కదా బైబిల్లో. అంటే డిసెంబర్ 25 కిస్మిస్ చేసేవాడు గొర్రె, బుర్ర తక్కువడు అనే కదా మీరు చెప్పేది? అది బుర్ర తక్కువడా? అదే దాని కాదు, మరి డిసెంబర్ 25 దేనికి? మీరు చెప్పండి సోలమన్ గారు, డిసెంబర్ 25 దేనికి సార్? అది అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్ ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్. సార్ ఒక్క క్షణం సోలమన్ గారు, కాదు ఒక్క క్షణం. ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు. ఒరే మీ నాన్న పేరు చెప్పిన అప్రాక్సిమేటా కరెక్టా కన్ఫర్మా? అంతే అమ్మ. మీ నాన్న పేరు ముత్యాలు సార్. ఫట్. మీ నాన్న పేరు వీళ్ళు అప్రాక్సిమేట్ ఏం లేదు, కన్ఫర్మేగా. అవును సార్. సార్ మీ నాన్న పేరు సార్? హలో సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్? తిమోతి. తిమ్మప్ప. ఓకే, ఇప్పుడు కన్ఫర్మా? అది హిందూ పేరు కాదు సార్, కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ? మీ నాన్న కన్ఫర్మేగా? అంతే కదా. మరి యేసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా? ఎందుకు కన్ఫర్మ్ లేదు? ఎవరో యేసు వాళ్ళ నాన్న దేవుడు. అంటే మీ నాన్న పేరు తిమోజీ, వాళ్ళ నాన్న పేరు ఎమోజీ. మరి ఈయనెవరు కీమోజీ? ఈ నాన్న పేరు ఏంటి? దేవుడి పేరు? దేవుడి పేరు సృష్టికర్త అండి. దేవుడి పేరు సార్ సృష్టికర్త. ఇప్పుడు నేను సార్ ఇప్పుడు నేను దేవుణ్ణి పిలవాలి, ఎలా పిలవాలి చెప్పండి? నేను నాస్తికుణ్ణి. తండ్రి అని పిలండి. ఏ రామా అనకూడదా? రామా అనకూడదా? గోవిందా ఒకసారి చెప్పండి అందరూ. గోవిందా, నారాయణ, మాధవ, కేశవ. అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. సార్ డిసెంబర్ 25 మీరు నాకు రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్. వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్. ఈ విషయం పైనే ఇప్పుడు మేము చూసిన అంతవరకు అడుగుతున్నాం స్వామి. మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు, కానీ చాలా మంది నిరూపిస్తా. ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేను స్వామి. అదేంటి, ఎందుకు చదవకూడదు? పరిశుద్ధ బైబిల్ చదువుటికి ఏమి అభ్యంతరము? అభ్యంతరం ఏంటో. ఏం పేరు నాన్న? వెంకట్. నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు, దమ్ముంటే. ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు. ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉంది నాకు. సరే ఏదైనా పోన్లే, ఒక కొంచెం యాక్సెసిబుల్, కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను. మిగిలిన అయితే నా వల్ల కాదు. నీ వల్ల కూడా కాదు, చూస్తే చస్తావు. చదవలేవు. చూడు, హెచ్కేఎల్ 4.12 ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవని. అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు సార్. పాడుతుండు గజాల, అదే అర్థం. ఆ టైపులో
ఎవలని గింజలు ఉంటాయి, బార్లీ లాంటివి. వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి. నేను చెప్పలే. హెచ్కేఎల్ 4.12. అంటే పోపుతో పోపెట్టుకోవాలంటే చిచ్చి ఇంక నేను చెప్పను. చిచ్చి మీరు అలా నవ్వకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. స్వామి నాకు అర్థం నిన్ను కాక కాదు నేను సరదాగా అడిగాను. అన్నాను. అలాగే అమ్మమ్మ, స్వామి సరదా. పోపుతో పోపు పెట్టుకోవడం ఏంటి స్వామి? అది అడిగాను. మనుష్య మలము. ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి ఓకే. వాటితో మనం పొయ్యిలో పెట్టి అడగండి పాలు అవి స్వామి. కాచుకునే వాళ్ళం. ఓకే వాళ్ళకి ఆవులు లేవు, స్వామి. అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు. అంత దరిద్రం ఎడారి మతం అది. ఆడు మనకి నేర్పేది ఏంటి? వాడి దగ్గర వాటర్ లేదు, వాడి దగ్గర మ్యాటర్ లేదు. అందుకే నేను చాలా ఏళ్ల క్రితం చెప్పా, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ, హౌ స్టూపిడిటీ దిస్ రాస్కల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట గొర్రెలుగా చెప్తారు. ఏమని చెప్తారంటే, మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము, పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు. దానిపైన మీరేం చెప్తారు? చెప్తా. కష్టం అంటే ఏంటి? మోకాలు నొప్పుల, నడు నొప్పి, హార్ట్ అటాక్, కాదు, అవే వాళ్ళ దృష్టిలో అవే. టచ్ గడ్డ పగిలిపోను అని టీవీలో వీడు ప్రేజ్ చేస్తాడు. ఎవడు? మన బెల్లంపల్లి ప్రవీణ్. టీవీలో అసలు హయ్యెస్ట్ ఎవడంటే ఓ పొట్టోడు ఉంటాడు ఇక్కడ, వాడి పేరు శ్యామ్ కిషోర్. ఈ పొట్టోడైతే ఏంటి ఆవిడ పేరేమిటి? అన్నమ్మ. 40 ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు. ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి చెవుల మీద చేతులు పెట్టు. ఇది వీడియో కాల్లో చెవుల్లో చేతులు పెట్టావా? ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అచారబ శరబ అని చెప్పేస్తాడు. ఇప్పుడు చేతులు తీసేయి. వినపడుతుందా? వినపడుతుంది. వినపడుతుందా? యా చూడొచ్చు వీడియో. వాడు ఇళ్ళ తిరిగేస్తాడంటే ఆవిడకి వినపడిపోయిందంట. ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి 40 ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట. మరి ఈఎన్టీ హాస్పిటల్ ఎందుకు? నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను, ఏపీలో 10,000 జీతం 5,000 జీతం ఇస్తున్నారు గొర్రెలకి, 50,000 ఇవ్వండి. ఎంత? 50,000 ఇవ్వండి. ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్సు కారం పెట్టండి. ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు? ఇంకా గడిదలు చేయడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు పాస్టర్ నెట్టేద్దాం, టాచ్ గడ్డ పగిలిపోతుంటుంది. ఎంత దారుణం అంటే, ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొడుగున్నాడు. ఏమైంది మీకు? మాది తూర్పుగోదావరి సార్, నేను 2 అంతస్తులు మేర నుంచి కింద పడిపోయాను సార్. పడిపోగానే పక్కటే ముగ్గులు ఫట్మని ఇరిగిపోయినాయి. ఎలా ఇరిగిపోయినాయి? ఫట్మని ఇరిగిపోయినాయి. అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట. వచ్చాక మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు పరిగెత్తాలనిపిస్తుంది. పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడిని పరిగెట్టించేస్తాడు. 2 అంతస్తులు మేర నుంచి పడిపోయాడు. ఆడికి నరువు పట్టమని ఎముకలే. అంటే ఇది అబద్ధం అంటారా? మరి రాసి నిజమని నిరూపించండి. బాటిల్లో వాటర్ ఆడి మీద కొడతా, లేదా బాటిల్లో కొడతా. ఎంత ఈ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఎందుకు? ఏంటి హాస్పిటల్ లేదు? ఇంకో జోక్ చెప్తాను మీకు, పెద్ద జోకు. క్రైస్తవం అంటే బోకు, అందులో ఉండేది తుప్పట్టిన మేకు, అది తినేది పాసిపోయిన కేకు. అందుకే వాళ్ళకి చెప్తాను నేను, మా దగ్గర రాకు. ఇప్పుడు వాడితో పరిగెత్తానుందా అంటాడు ఈ ప్రవీణ్ గారు. చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి అని పరిగెట్టేస్తాడు ఆ గ్రౌండ్ మీద, ర్యాంప్ మీద. ఈ ర్యాంప్ గాడు ఇక్కడ జోక్ ఏంటంటే, అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు. నా పాయింట్ అమ్మా, ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులను అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా. పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు? ఇప్పుడు మనం ప్రధాన అర్చకుడు అంటామా, పెద్ద గుళ్ళో పూజారిని. అలాగే పాపులకే పాప ఎవరు? పోపు అంటే తెలదా? పోపు అమ్మా, జార్జ్ బెండిక్ పోపు అంటారు కదమ్మా. అంటే ఈ పాపులందరికీ పైన ఉంటాడు ఆయన. ఎక్కడో దాన్ని ఏమంటారు, దాని పేరేంటిది, బెత్లహమా, వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా, అక్కడ ఉంటాడు. పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నాడమ్మా. ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా. ఈ కలవరాయిలు కొంచెం పంపించచ్చు కదా సతీష్. ఆ పెద్ద ఆయన్ని చెరుకు తోటలో చాటర్ బియ్యం ఆడించచ్చు కదా.
ఇక్కడ ఈ డ్రామాలు చేసినప్పుడు నేను హాస్పిటల్కి అని డబ్బులు ఎందుకు తాగలేదు, అది నా పాయింట్. మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా. ఈడేమో కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడా ఏమన్నాను? ఓసారి వన్స్ మోర్ చెప్పండి. కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు. ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు, మోకాళ్ళు బాగు చేసేస్తాడు. మరి వీళ్ళు పచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. దేవుడు లేడు అని చెప్పు, నువ్వు సస్తావు. అందుకని మా దేవుడిని నమ్ముకుంటే లేచెను, నడిచెను. ఏందిరే అతవజోకు. కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేవు. అంత పవర్ ఉంటే 2 సుక్కలు వేసుకో కలవరాయలు. అందుకే నేను పాట రాశాను 10-12 ఏళ్ల క్రితమే. వాయ్ దిస్ కలవరి కలవరి కలవరిది. ఆ సాంగ్ మీరు రాశారా సార్? కాదు, అది కదా, దానికి నేను మార్చాం. వై దిస్ కలవరి ఆయిలు స్పాయిలు చేయుటకే. అదేందా? అక్కడేమో టెంపుల్ అంటూ లైఫ్ మొత్తం పింపుల్ లాగా కదా. ఈ ఇల్లు ఎవరిని మింగడానికేమ్మా? జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి. కాకపోతేను ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా ఓ తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు, నీకు దండం పెడతా. నమస్కారం అండి. నమస్తే సార్, ఎవరండి? నమస్కారం అండి, ఎవరు? ప్రైజ్ ద లార్డ్. ఏం పేరు సార్? నా పేరు బాలయ్య గారు. బాలయ్య గారు ఏ ఊరండి? ఎర్రగొండపాలెం అండి మాది. ఎర్రగొండపాలెం మన ప్రకాశం జిల్లా. అవునవును. ఇందులో వైశాలి అని పడింది సార్, ఎవరు? వైశాలి కాదండి, జయశాలి అని పడింది. జైశా, ఓకే. అచ్చా, మీ పేరు జైశాలా? ఏం పేరు మీరు పేరు? మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు. కాదు సార్, మీ పేరు ఏం రాసుకోమంటారు? బాలయేసు అని రాసుకున్నాను. అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే? అది. అచ్చా అచ్చా, ఓకే సార్. నాతో ఏమైనా చెప్పాలా? మీతో మాట్లాడాలని చెప్పండి సార్. చెప్పండి సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు. అదే విధంగా నేను చెప్పలేదు సార్, ఏసే చెప్పాడు సార్. నేను విన్నాను. నేను అనేది సార్ నా వీడియోస్లలో కూడా చెప్పాను. అసలు ఏసే చెప్పాడు సార్, ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడని. ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్, నా సొంతం కాదు సార్. మీకు రెఫరెన్స్ కావాలంటే పెడతాను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో పుట్టాడండి. సరే, దానికి ఏమైనా రుజువు ఉందా సార్? పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా. అది ఏముంది బైబిల్లో? ఇప్పుడు నేను కూడా బుక్ రాస్తాను సార్. నేను కూడా బుక్ రాస్తా. అది ప్రమాణమా? అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు. బైబిల్ పనికిమాలని అంటాను సార్ నేను పబ్లిక్ లో. మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ. మీకు అర్థమైందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? చెప్పండి సార్, వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు 3 వస్తే రాశారు. చెప్పండి సార్. మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే అంటారా? ఏమనాలి? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ మీ మాట నేను విన్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసు నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకెందుకు సార్, పెట్టేయండి సార్. ఇంక అక్కర్లేదుగా, ఈ సామాను కొనక్కర్లేదు. ఇంకెందుకు డిస్కషన్? ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా. అదే స్వామి, ఇప్పుడు వాళ్ళే వేశారు కదా క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళే పడ్డానికి ఇప్పుడు ట్యాప్ లో అయిపోయింది. క్రీస్తు దేవుడు సార్, మీ సామాన్లు మాకు అక్కర్లేదు, పెట్టేయండి సార్. ఏదో సామాన్లు అయిపోయా. అతనికే బాలయేసు. చాలా మంది హిందువులు కూడా అంటే ఈ మతం నుంచి ఆ మతంలోకి, ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు. చూసుకున్నట్లయితే ఆంధ్రాలో 25% క్రైస్తవులుగా మారారు అనేది అంటున్నారు. అది కేవలం పథకాల కోసం మారారంటారా, లేకపోతే దానికి ఏమన్నా రీజన్ ఉందంటారా? ఏ రీజన్ లేదు, జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెలేని అంతే. అంటే ఇప్పుడు పథకాల కోసం మారారంటారా? 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్లో గొర్రెలు, ఆ సునామీలో
గూడు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి స్వామి చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు ప్రార్థన చేయి అప్పుడు ఇది ఇస్తాం. అదేంటి స్వామి అర్థం కాలే? అలా ఎలా ఉంటుంది స్వామి? మతం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా. మీరు వేదాలు ఏం చదవలే, ఉపనిషత్తులు చదవలే, స్వామి అతను కూడా చదవలే, కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు. అక్షర మొక్క రానోడు కూడా స్వామి రోడ్డు మీద నడిచి వెళ్ళే అక్షర మొక్క రాని వాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జన సుఖినో భవంతు అంట. ఎలా చెప్పావు? మన బ్లడ్ లో ఉంది అది, మన హెడ్ లో ఉంది అది, ఈ మట్టిలో ఉంది. అది మనం కానీ మార్కు 16:16 ఏం చెప్తుందంటే బైబిల్లో, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటమ్మా? ఇప్పుడు మీరు డీమార్ట్కో విజయాతకో రిలయన్స్కో వెళ్ళారు, ఏం కొనాలో మీ ఇష్టమా ఆడిష్టమా? మన ఇష్టం సార్. మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా తిరిగి చిన్న విక్స్ డబ్బా కొన్నారు, లేదా ఒక 2 అరటిపళ్ళు కొన్నారు. ఏంటి ఎంత షాపులో ఇంతేనా అని ఆడు అనటానికి లేదు. ఎందుకని? ఆడు షాప్ పెట్టింది 1000 రూపాయలు కొనాలి మినిమం, అదేం లేదుగా. అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా, రావచ్చా? ఆడు మనం క్వశ్చన్ చేయడం లేదు కదా. మరి ఇది ఎవడండి క్వశ్చన్ చేయడానికి, ఈడెవడండి బెదిరించడానికి మనని? ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాలపీసు. ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటారు. రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేక. ఇంకో విషయం, నేను లాంగ్ ఎగో, ఇది 2024, నేను చెప్పి 2013 పుల్లయ్య గారి పల్లె అని తిరుపతి దగ్గర పల్లె, ఆ పల్లెలో ఉన్నా. ఓ స్టవ్ ఎవడో వచ్చారు, ఓ హిందీ అతను, నాకు కావాలి యాక్చువల్, పల్లెలో ఉన్నాను కాబట్టి. ఎంత అంటే వాడు 5000 పైన చెప్పాడు. మనకు అంత జ్ఞానం లేదుగా, అందుకని మా శిష్యుడు వాడికి ఫోన్ చేశాను, ఎంత కొనొచ్చరా అని. వాడు మాట్లాడితే 3000కో ఎంతకో ఇచ్చాడు. ఇప్పుడు మనం వద్దు అని చెప్పే హక్కు ఉందా లేదా? మనకి అది నచ్చలేదు, అది వద్దని చెప్పచ్చుగా. రేట్ పడకపోయినా వద్దంటాము, నచ్చకపోయినా వద్దని చెప్పు. 2 అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా. ఇప్పుడు వాడు ఎందుకు కొనం అన్నాడు అనుకో, కుర్చీ మరపెట్టి ఉన్నది కదా కూర్చుంది, యేసుని కానీ ఎలాగైనా పిలవచ్చు అని ఇగో ఈ బ్యాచ్ ఒప్పుకుంటుంది. ఒకసారి మసీదులో అలా ఒకసారి శ్రీరామ్ జయరామ్ జయరామ్ చెప్పిస్తావా? ఈ మాట ఒప్పిస్తావా? చర్చిలో ఒప్పిస్తావా? ఇప్పుడు నేను ఉన్నాను, ప్రయత్నాలు అంటున్నానుగా, మరి ఆడితో జై శ్రీరామ్ అనిపించు. కాబట్టి నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను మొన్నే. ఎందుకు కొత్త చెప్పులు కూడా మీకెందుకు అంటే, అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్పడానికి. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. 300 చెప్పులు, ఏది బెటర్ అంటారు? హలో కిరణ్ గారు. నమస్తే సార్, ప్రైజ్లాడ్, బాగున్నారా సార్? పాపం నిన్న మొన్న చేశాను, మీరు పాపం నిద్రపోయారు సార్. ఎక్కడున్నారు ఇప్పుడు సార్? హలో, ఏ ఊరు సార్? కడప సార్. ఏం చేస్తుంటారు మీరు? ఏమంటే పెయింటరా? కాదు సార్, మీ క్వశ్చన్ ఏంటి సార్? రకరకాల అని సాంగ్ ఉంది తెలుసు, కానీ మీరు చెప్పేది అర్థం కావట్లేదు సార్. బైబిల్ మీకు తెలుసా సార్? నేర్చుకుంటున్నారు కదా, నేర్చుకోండి. కానీ బైబిల్ పనికి మాలిందని నేను అంటున్నాను. ఎందుకు అంటున్నాను అడగండి, చెప్తా. నేను చెప్పనా వద్దా? కాదు నాన్న, ఇప్పుడు కడప జిల్లా అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? అన్నమయ్య. కడప జిల్లా అంటే ఎవరు గుర్తొస్తారు? ఆ జిల్లాలో పుట్టిన మన భక్త కన్నప్ప గుర్తొస్తాడు. ఆ జిల్లాలో పుట్టపర్తి నారాయణాచార్యులు వారు, 1000 నూతులు కోన, ఓ ఒంటి మిట్ట, ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టిన జిల్లాలో గొప్ప క్షేత్రాలను జిల్లాలో పుట్టి ఎవడికి పుట్టాడో తెలియదు, వాడు గాడ్ అని ఆ రాడ్ వేస్తుంటే మనం మ్యాడ్ ఎందుకు అవ్వాలి సార్? మీరు ఒక్క అన్నమయ్య పాట తెలుసా మీకు? ఒక్క అన్నమయ్య పాట తెలుసా కిరణ్ గారు మీకు? మీ వయసు ఎంత?
35. పోనీ బైబిల్ చదివారు చదవలేదు, పోనీ రామాయణం చదివారా చదవలేదు, భౌతిక చదివారా చదవలేదు, అసలు ఏం చదువుకున్నారు మీరు? చదువు లేదా? అయ్యో చూసారమ్మా, టార్గెట్ ఇదే. ఇలాంటి అమాయకులే వాళ్ళకి టార్గెట్. సార్ బైబిల్లో నేను ఒకటి చెప్తాను, మీరు చూసి నాకు మళ్ళీ ఫోన్ చేయండి. మా సిస్టర్ వచ్చారు ఇక్కడ. నాన్న మీరు బైబిల్లో, అంటే నేను నోటితో చెప్పలేను, అది నేను ఎందుకు పనికిమాలని అంటున్నానో మీకు ఒక్క పాయింట్ చెప్తాను, అది నోటితో చెప్పలేను. అందుకని మీకు ఇందులో యోషయా 3:17 అని ఒకటి ఉంది సార్, అదొక్కసారి చూసి మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయండి. యోషయా 3. ఓకేనా? చూసి మళ్ళీ ఫోన్ చేయండి. అదమ్మా 6th క్లాస్ చదివాడంట. ఈ దరిద్రం వాడికి నమ్ముకో, ఆ పీసుని నమ్ముకో, ఉన్నది అమ్ముకో. మీరు చెప్పింది ఓకే స్వామి, ఎందుకంటే ప్రతి దానికి కరెక్ట్ సమాధానం మీ నుంచి ఉంది, అన్ని క్లారిటీగా చెప్తున్నారు. కానీ హిందువులలో కూడా ఒక సందేహం అయితే నెలకొంది స్వామి. మరి ఆ సందేహానికి మీ నుంచి ఆన్సర్ కోరుకుంటున్నాము. ఏంటంటే హిందువులందరూ కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి నమ్ముతారు, ఎవరెవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టము. ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇప్పుడు చర్చికి వెళ్ళాలి, జీసస్ దగ్గర కంటే ఫ్రీగా ప్రవేశం ఉంటుంది, ఫ్రీగా దర్శనం చేసుకుంటాము. చెప్తున్నా అదే, అందుకే అడుగుతున్నాను స్వామి. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క రేటు ఉంది స్వామి. దగ్గర నుంచి చూడాలంటే ఒక రేటు, దూరం నుంచి చూడాలంటే ఒక రేటు పెడుతున్నారు, దేవుణ్ణి తాకాలంటే కూడా ఒక రేటు పెడుతున్నారు. అది ఎందుకు? అది బిజినెస్ అంటారా, భక్తి అంటారా? ఎవరు అని అడగవే స్వామి, ఎవరు అడుగు. అదే ఎవరు పెడుతున్నారు? ఇప్పుడు మన బోనాలు అయినాయా? అవును స్వామి, బోనాలు అయినాయా? అయినాయి స్వామి. ఒక్కసారి నెట్లో కొడదాం. నేను ఎందుకు గూగుల్ తెలి చెప్తే బెటర్ కదా. అంటే నీకు ఆన్సర్ రావాలి కదా, నేను చెప్తానమ్మా. ఓకే సార్. బోల్డ్ స్టాక్ ఉందమ్మా, బోల్డ్ మేకులు, బోల్డ్ స్టాకులు ఉన్నాయి. అదే మేకులు దిగిపోయినాయి స్టాకు. హౌ మచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ గివెన్ టు మైనారిటీస్ బడ్జెట్? According to the Hindu, the Congress believes that 15% of the government's budget should be exclusively allocated to minorities, essentially budget allocation based on religion. Many years ago, Congress approved this idea of budget allocation based on religion. సో బడ్జెట్ని మతపరంగా 15% వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినోడు మతత్వవాది అవుతాడా? అందరు మనుషులు సమానం అనేవాడు మతత్వవాది అవుతాడా? చెప్పినోడు మతతత్వం. 15% అంటే ఆ పార్టీ ఓ మతానికి కొమ్ము కాస్తుంది అని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు 3,000 కోట్లు ఇచ్చారు బడ్జెట్లోంచి. ఎవరికి? తెలంగాణ మైనారిటీస్కి. బోనాలకి ఎంత ఇచ్చారు? హౌ మచ్ రేవంత్ రెడ్డి గివెన్ టు బోనాలు ఇన్ తెలంగాణ? According to India Today, the Karimnagar MP claimed that the Revant Reddy-led government allocated 33 crore rupees for Ramzan, while for Hyderabad's regional festival, Bonalu, a paltry 5 lakh rupees was sanctioned. అర్థమైందా? తెలియపన అర్థమైందా? అర్థమైంది స్వామి. సో 33 కోట్ల రూపాయలు రంజాన్కి, 5 లక్షలు మాత్రమే బోనాలకి. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? గుళ్ళల్లో రేట్లు పెడుతున్నారని కదా. రేట్లు పెట్టిన దరిద్రులు ఎవరు? గుళ్ళని వ్యాపారం చేసిన దరిద్రులు ఎవరు? ఆ దరిద్రపు శాఖ పేరు దేవాదాయ శాఖ. వాళ్ళు హిందువులే కదా స్వామి. ఇక్కడ పాయింట్ ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు హిందువు అని నువ్వు అంటున్నావు, వాడు అనుకోవట్లేదే, వాడు తోకతో పిలవబడుతున్నాడు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో కమ్మ భవనం ఉందా లేదా? ఉంది స్వామి. అలాగే ఇంకో బ్రాహ్మణ భవనం, ఇంకో యాదవ భవనం, ఇంకో కురుమ భవనం. సో హిందువులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఓట్లు వేసేటప్పుడు వాడు హిందువుని ఎవడు ఓటు వేయట్లేదుగా. ఆయనకి కేదార్నాథ్లో గెలవలేదు, అయోధ్యలో గెలవదంటే అది హిందువు అయితేగా. వాడైతే ఐదర్ రెడ్డి లేకపోతే శెట్టి, మిగిలేదు మట్టి. వాడు హిందూ అయితే కదా మిగిలినవన్నీ. మరి హిందువులు ఎక్కడున్నారు స్వామి? హిందువులు ఎక్కడ? ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ దేవాలయం నాది, ఈ ధర్మం కోసం జీవించాలనుకునేవాడు హిందువు. అందుకని గుళ్ళో డబ్బులు తినే దరిద్రుడు హిందువు ఎలా అవుతాడు? అలా ఉన్నారంటారా స్వామి? కొంతమంది ఉంటారు. ఇప్పుడు నిన్న ఏదో న్యూస్ వచ్చింది, వాడెవడో వాడి యొక్క ప్రైవేట్ పార్ట్ దగ్గర రంధ్రం చేసుకుని స్వామివారి దగ్గర బంగారం అది మింగేశాడంట తిరుమలలో. వాడు దిగజారినాడు. వాడు హిందూ ఎందుకు అవుతాడు? వాడు గాండు అవుతాడు, లేకపోతే కేసీఆర్ భాషలో బొందుగాడు అవుతాడు. ఇప్పుడు
మీరు యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళావమ్మా? ఎన్నాళ్ళు అయింది వెళ్ళి చెప్పు. వెళ్ళాను స్వామి. ఎంత ఖర్చు పెట్టావు? నేనా స్వామి? పెట్టాను స్వామి 1500. ఎందుకు పెట్టావు? లడ్డు తీసుకున్నా, ప్రసాదము, అలాగే టికెట్లకు పెట్టుకున్నాను. ఎందుకు పెట్టాలి? అర్చన గుళ్ళో లడ్డు అంటే కొనుక్కున్నాం ధర్మం, టికెట్లు ఎందుకు పెట్టాలి? అక్కడ రూల్ పెట్టారు స్వామి. ఎవరు పెట్టారు? ఆలయ ధర్మకర్తలు. వాళ్ళని ఎవరు పెట్టారు? ప్రభుత్వం పెట్టింది కదా. అదే ప్రభుత్వం గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి హిందువులకి ఒక అరటిపండు కూడా ఇవ్వదు, కానీ మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి తేలేని ఈ చవట ప్రభుత్వాలు, ఐఎమ్ సేయింగ్ హోల్సేల్, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఏపీ, నాట్ ఓన్లీ కర్ణాటక, ఈ చవట ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి మౌజన్లకి డబ్బు జీతాలు, పాస్టర్లకి జీతాలు. నిన్ను ఎవడిమ్మన్నారా? అడగండి. ఏ లాయర్ అయినా, ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా దీన్ని ఒక సుమోటగా తీసుకుని రిలీజియస్ దాంట్లో ఎవడు ముక్కు వేలు పెట్టద్దు, ఓ తీర్పు ఇవ్వండి. ఇప్పుడు ఓ విషయం, చొక్కా ఎప్పుడు కొనుక్కున్నావు? ఎంత? నీ ఇష్టం. ఆడికి బలిసింది 6000 పెట్టి కొనుక్కుంటాడు, నిన్ను కాదు. ఉజ్జాయింపు చెప్పి ఉదాహరణ చెప్పా. ఆయన 600 ఆయన కొనుక్కున్నాడు, కుదిరితే 6000 పెట్టుకుంటాడు. నిన్న ఎవరో వచ్చారు, ఆఫర్లో వస్తాయంట 200 అంట, అని సాఫ్ట్వేర్ అయినా 200 చొక్కాయ ఆశ్చర్యపోయింది. ఉంది, ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు. ఈ చొక్కాయ కొనుక్కో, నీకెందుకు కదా కదా. వాడి చొక్కా ఆడిస్తాం కదా, ఆడి పండుగ ఆడిస్తాం. మేము హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వెళ్ళాలంటే రేటు స్పెషల్ బస్సు, స్పెషల్ దోపిడియా. మేము యాదగిరిగుట్ట వెళ్ళాలంటేనేమో 500 టికెట్టా. మేము తిరుమల వెళ్తే 10,500 టికెట్టా. బస్సుకేమో పైకి 90, కిందకి 90. వై నాట్ ఫ్రీ? అందుకే చాలా మంది హిందువులు అంటున్నారు స్వామి, ఏమని అంటున్నారంటే మతం మారుతున్నాం అంటే హిందువులలో ఇలాంటి రూల్సే ఉన్నాయి, వీటిలలో రూల్స్ లేవు కాబట్టే మాకు మంచి జరుగుతుంది, మారుతున్నాము, హిందూ తత్వం లేదు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? వాళ్ళకి జ్ఞానం లేదని చెప్తా. ఎందుకని? ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది 4 అడుగులు, మీరు ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను టక్కుని వెళ్ళి వచ్చానా, ఖర్చు ఏమలేదు నాకు కదా. అది వంక, వాళ్ళకి జ్ఞానం లేక. ఇంకోటి తెలుసా, అసలు ఎవడు బైబిల్ చదవడు. ఇప్పుడు విన్నారుగా లైవ్లో, అది ఎవడు బైబిల్ చదవడు, నువ్వు చదవలేవు కూడా. ఇప్పుడు ఆ లోతు ఇందాక చెప్పానే, దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో, ఆ డీటెయిల్స్, అతనికి 2 కూతుళ్ళు, అక్కడ మగోడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క తర్వాత చెల్లి, అతనితో 2 పిల్లలను కన్నారు. ఏం నేర్చుకోవాలి? ఆ కొంపలో పుట్టినోడు యేసు, ఏం నేర్చుకోవాలి? రాముడు వాళ్ళ నాన్న పేరేంటి? దశరథుడు, తక్కువని చెప్పాం. కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు? వసుదేవుడు, తక్కువని చెప్పాం. మీ నాన్నగారి పేరు చెప్పారు, ముత్యాలు. మనం అందరం చెప్పగలం. మీరు ఓ గొర్రె నన్ను కామెంట్ చేశాడు, పేరేంటి? సురేష్. చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి 4 రోజులు అయింది. నాన్న పేరు గుర్తొచ్చిన వెంట సార్ నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాడిని నమ్మిన వాళ్ళు కూడా చవటలు. దానికి రుజువు మీరే సార్. పేరు కూడా పెట్టలేకపోయాడు సార్. ఆడు ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు, మీకు కూడా తెలదా? మీరు కూడా మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా? మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా? అమ్మ పేరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? మన ఎల్లో బైబిల్లో ఉండదు కాబట్టి. మీకు ఒకటే పరిష్కారం సార్, యేసులాగే సిలువ, అప్పుడే పెరుగుతుంది మీ విలువ. గుడ్ నైట్ సార్. కాదు, ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు? నిన్నంటే ఊరుకుంటావా? ఎవరికి పుట్టిన దానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అని రయ్యని చెప్తావు. ఎందుకని? ఒకటి పుట్టావు కాబట్టి. వాళ్ళు చాలామంది పుట్టారు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు చూడు, నేను మళ్ళీ అన్బ్లాక్ చేస్తా. అన్బ్లాక్ చేసి, నమస్కారం అండి సురేష్ గారు, మీరు 2 రోజుల క్రితం మీకు రిప్లై ఇచ్చాను. మీరు అప్లై చేసిన దానికి మీకు సప్లై బాగానే చేశాం. కాకపోతే మీరు చాలా హట్ అయి ఉంటారు, కానీ మీరు బాధపడకండి. నేను మీ బ్రదర్ లాంటి
మీరు ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు చెప్పండి. అంటే ముష్టి బైబిల్లో ఉండవు. ఏదో ముష్టి బైబిల్ కోసం మనం ఎందుకు సార్? తెలుగు వాళ్ళం, మనం హిందువులం సార్, మనం అల్లూరు వారసులం సార్, మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? సార్ బొగడా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి సార్. నేను ఫీల్ అవ్వను, మీరు ఫీల్ అవ్వకండి సార్. ముష్టి బైబిల్ కోసం మనం కొట్టుకోవచ్చు సార్. మనం తెలుగు వాళ్ళం, హిందువులం, బంధువులం. అందుకంటే పైన మనం మనుషులం సార్. ఒక ముష్టి పుస్తకం కోసం మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీ సోదరుడు రాధమోహన్ దాస్. ఇప్పుడు మీరు ఏమనాలి తెలుసా? అరే కమలాసన్ నీతో మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి. అది బయటికి చెప్పలేం సార్. ఎందుకు నేను చెప్తానుగా, బొంద మనకే మొహట్లేదు కదన్నా. ఇప్పుడు నేనేమంటా అంటే అన్ని తిట్లు తిట్టినాడు ఫోన్ చేయడు, మెత్తగా పిసికినా ఫోన్ చేయడు. ఓకే, ఎందుకు చేయడు చెప్పు? ఇప్పుడు నరుకుతా. నా పర్సనల్ గా ఒక డౌట్ వచ్చి మీరు చెప్పిన లాజిక్ తో అడుగుతాను సార్. ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉన్నారు, మనం నమ్మిన మన దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేవుడికి ఇద్దరిద్దరు భార్యలు ఇద్దరు కాబట్టి నలుగురు ఉన్నారు. మరి అంటే ఇది క్రిస్టియన్స్ గా ఒక డౌట్ వస్తుంది. ఏం పర్లేదు, మేము మాత్రం చేసుకుంటే తప్పెలా అవుతుంది? మీ దేవుళ్ళకు ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటే లేదా తప్పు, మమ్మల్ని ఎలా తప్పు పడుతున్నారు అంటారు. వాళ్ళను ఎవరు తప్పు పెట్టారు? ఏ విషయంలో పెట్టాం? ఏసుకి తల్లి లేదు అంటే తండ్రి లేడు, ఎవరు లేరు అనే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు పరమ పురుషుడు.